హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పుష్యమి టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో మై వీక్లీ ప్రాపర్ మీల్ కోసం నేను తెచ్చినటువంటి కూరగాయలు, అలానే ఏ విధంగా ప్రాపర్ మీల్ ప్లాన్ చేసుకుంటే ఆకుకూరలు, కూరగాయలు, నాన్ వెజ్ అన్నీ కూడా మన బడ్జెట్లో తీసుకున్నట్టు ఉంటుంది అనేది ఈ వీడియోలో చూపిస్తానండి. మీ ఎవరికైనా వీడియోస్ బాగుండి యూస్ఫుల్గా ఉంటున్నాయి అని చెప్పేసి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మనం ప్రతిరోజు చేసే వంటని ఒక ప్లానింగ్గా ఒక పద్ధతి ప్రకారం చేస్తే ప్రతిరోజు ఏం కూర వండాలి ఏంటి అనే విషయాన్ని తడుముకోనవసరం లేదండి. ఇక్కడ నేను ప్రతిరోజు కూడా ఇంచుమించు ఎలా వండాలి ఏంటి అనేది ఒక పేపర్ మీద రాసుకుంటూ ఉంటాను. వారానికి ఒక రోజు ఇలానే ఆర్డర్లో వండాలని ఏమీ లేదు. ఏవి అందుబాటులో ఉంటే ఆ విధంగా చక్కగా వండుకోవచ్చు. ఎప్పుడు మనకి ఎలా వండాలి అనిపిస్తే అలా వంట చేసుకోవచ్చు అండి. ఇవన్నీ ఆల్మోస్ట్ ప్రతి ఇంటి ఇళ్ళకి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళు తెలుసుకుంటారు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుందండి. మేము ప్రతి వారానికి 2 రోజులు కంపల్సరీ ఆకుకూరలు అయితే తీసుకుంటామండి. మంగళవారము, శనివారము కంపల్సరీ ఆకుకూరలు అయితే తీసుకుంటామన్నమాట. ఆకుకూరలకి నెలకి 100 రూపాయలు తీస్తానండి, సరిపోతాయి. ఎందుకంటే 10కి ఒక్కొక్కసారి 3 కట్టలు ఇస్తూ ఉంటారు, ఒక్కొక్కసారి 4 కట్టలు ఇస్తూ ఉంటారు. కాబట్టి సరిపోతాయండి. ఇలా ఒకరోజు మార్చి ఒకరోజు వండుతాను అనమాట. ఒకరోజు తోటకూర వండితే ఒకరోజు గోంగూర వండుతాను. అలా మార్చి వండుతాను. నాన్ వెజ్ కూడా అంతేనండి. నాన్ వెజ్ ఆదివారము, బుధవారము 2 రోజులైతే వండుతానండి. కంపల్సరీ ఎక్కువగా బుధవారము ఎగ్స్ కర్రీనే ఉంటుంది. ఆదివారమే మారుస్తూ ఉంటాము. అంటే చికెను, మటను, ఫిష్, ఫ్రాన్స్ ఇలా మేము ఏమైతే తింటామో అవే. వారానికి 250 రూపాయలు చొప్పున నెలకి 1000 రూపాయలు అయితే అవుతుంది. ఇక కాయగూరల విషయానికి వస్తే సోమవారము, గురువారము, శుక్రవారము ఈ 3 రోజులు కూడా కాయగూరలు తీసుకుంటూ ఉంటామన్నమాట. సాధారణంగా వారానికి ఒక రోజు వండిన కూర మరొక వారం రాకుండా ట్రై చేస్తానండి. అలా అయితేనే మనము అన్ని రకాల కూరగాయలు వారం పొడవునా తిన్నట్టు ఉంటుంది. ఇంట్లో వాళ్ళకు కూడా బోర్ కొట్టకుండా ఉంటుందన్నమాట. మరి ఈరోజైతే నేను కూరగాయలు తీసుకురావడానికి మార్కెట్కి అయితే వెళ్తున్నాను. ఆల్రెడీ నిన్నటి వీడియోలో పోస్ట్ చేశాను కదండి, మార్కెట్కి అయితే వెళ్తున్నాను అని చెప్పేసి. మార్కెట్కి అయితే వచ్చేసానండి. ఈ వారం నేను ఏమేమి కాయగూరలు వండుదాము అనుకుంటున్నాను అనేది ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. లిస్ట్ ప్రిపేర్ చేసుకుని దాన్ని బట్టే చక్కగా కాయగూరలు తీసుకున్నానండి. నేను ఏమేమి తీసుకున్నాను అనేది కూడా మీ అందరికీ షేర్ చేస్తాను. ఎక్కువగా మనం సీజనల్ వారీగా వచ్చే ఫ్రూట్స్ కానీ కాయగూరలు కానీ తీసుకుంటే డబ్బుల పరంగా కొంచెం తగ్గుతుంది, అలానే హెల్త్ పరంగా కూడా మంచిది. కాబట్టి ఎక్కువగా ఏ సీజన్లో ఏది దొరుకుతుందో అదే తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటానన్నమాట. ఇప్పుడు నాకు ఈ కూరగాయలు అంతటికీ కూడా నేను ఫ్రూట్స్కి కూరగాయలకి కలిపి 600 అయితే తీసుకుని వెళ్ళానండి. నాకు వీటికి వచ్చేసి కూరగాయలకు ప్రత్యేకించి 260 రూపాయలు అయితే అయ్యింది. అలానే డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చానండి. డ్రై ఫ్రూట్స్ వచ్చేసి నేను ప్రతి నెల తీసుకురాను, ఎప్పుడు అయిపోతే అప్పుడు తెస్తానన్నమాట. ఇలా నీట్గా ఒక చిన్న ప్లాన్ వేసుకుంటే మనం ప్రతిరోజు ఏం కూర వండాలి, ఎలా వండాలి అనేది మనం తడుముకోనవసరం లేదండి. ఇప్పుడే కాదు, ముఖ్యంగా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు, అంటే హాలిడేస్ అయిపోయిన తర్వాత స్కూల్స్ ఓపెన్ చేస్తారు కదా, అప్పుడు ఖచ్చితంగా మనం ఒక ప్లాన్ వేసుకున్నాం అనుకోండి, ఉదయాన్నే హడావుడి లేకుండా చక్కగా వంట అయితే చేసేసుకోవచ్చు అనమాట. ఇక నేనైతే ఇంకొండి క్యారెట్లు, బీట్రూట్లు, ఉసిరి, అలానే కీర ఇవైతే కంపల్సరీ కామన్గా తీసుకొస్తాను. మీ అందరికీ నేను చాలాసార్లు షేర్ చేశాను. ప్రతిరోజు కాకపోయినా రోజు విడిచి రోజైనా సరే కాయగూరల జ్యూస్ కంపల్సరీ తాగాలి అని చెప్పేసి. మేమైతే అంతేనండి, ప్రతిరోజు తాగలేకపోయినా రోజు విడిచి రోజైనా సరే వెజిటేబుల్ జ్యూస్ ఇంటిల్లిపాదికి ఇస్తానండి. చక్కగా అందరం తీసుకుంటాము. వెజిటేబుల్ జ్యూస్ అంటే ఏముందండి, క్యారెట్, బీట్రూట్, ఉసిరి, కీర అలానే వేసుకుంటే టమాటాలు కూడా వేస్తూ ఉన్నారు. కానీ నేను టమాటా అయితే వేయనండి. ఈ 4 మాత్రమే వెజిటేబుల్ జ్యూస్ని తీసి రోజు మార్చి రోజు తీసుకుంటూ ఉంటామన్నమాట. ఇప్పుడు వేసవకాలం కాబట్టి ఒకరోజు వెజిటేబుల్ జ్యూస్ తీసుకుంటే ఒకరోజు బార్లీ వాటర్ తీసుకుంటూ ఉన్నాము. అలానే ఒకరోజు రాగి జావ, అంబలి ఇలాంటివన్నీ కూడా తీసుకుంటూ ఉన్నామండి. ఇంటి ఆరోగ్యము అనేది ఆ ఇంటి ఇల్లాలి చేతిలోనే ఉంటుందండి. అలానే తను కూడా మంచిగా తినాలి, అప్పుడే ఇల్లు బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రాపర్ డైట్ ప్లాన్ అనేది ఉండాలండి. డైట్ ప్లాన్ అంటే ఓన్లీ డ్రై ఫ్రూట్స్ తినడమో, లేదంటే ఓన్లీ ఫ్రూట్స్ తినడమో, లేదంటే ఓన్లీ చపాతీలే తినడమో ఇలాంటివైతే కాదని నేను గట్టిగా నమ్ముతానండి. అన్ని రకాల కాయగూరలు, అన్ని రకాల ఆకుకూరలు, వెజ్, నాన్ వెజ్, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా తినాలి అని చెప్పేసి మేమైతే మా ఇంట్లో అనుకుంటూ ఉంటామన్నమాట.
కానీ ప్రతిరోజు అన్ని రకాలు ఒకేసారి తినాలంటే తినలేం కాబట్టి ఇలా వారానికి ఒకసారి మీల్ ప్లాన్ అనేది చేసుకున్నాం అనుకోండి, అన్ని రకాల కాయగూరలు కూడా ఆల్మోస్ట్ తిన్నట్టు ఉంటుంది. అలానే అన్ని రకాల జ్యూస్లు కూడా తాగినట్టు ఉంటుంది, ఫ్రూట్స్ తిన్నట్టు ఉంటుంది, అలానే డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకున్నట్టు ఉంటుందండి. ఇలా ఒక మీల్ ప్లాన్ చేసుకోవడం వలన ఇంటిల్లిపాది కూడా ఆరోగ్యంతో ఉండొచ్చు. మన చేతిలో ఉన్నంత వరకు మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలండి. ఇక మన చేతులు దాటిందంటే మనం ఏమీ చేయలేము. కొన్నిసార్లు ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే అనారోగ్యం అనేది వస్తూ ఉంటుందండి. ఇంక అలాంటప్పుడు మన విధి రాత అని చెప్పేసి ఊరుకోవడం తప్ప మనం అయితే ఏమీ చేయలేం. కాబట్టి మన చేతులలో ఉన్నంత వరకు మాత్రం మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. ఇప్పుడు మనం కొనుక్కునేవన్నీ కూడా బయట నుంచి కొనుక్కునేవే. దీనికి ఏమేమి స్ప్రేలు చేస్తారో, ఎంతెంత పిండి మందులు జల్లుతారో అనేది మనకు కూడా తెలియదు. కానీ ఉన్నంతలో ఏదో గుడ్డులో మెల్లలాగా ఇలా వారానికి ఒక మీల్ ప్లాన్ చేసుకుంటే కనీసం కొన్ని రోజులైనా ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం కదండి. సరే, ఇప్పుడు నేనైతే కూరగాయలన్నీ కూడా సర్దేస్తున్నాను. ఆల్రెడీ మీ అందరికీ నిన్నటి వీడియోలో షేర్ చేశాను కదా, నా దగ్గర ఆల్రెడీ టమాటోలు, పచ్చిమిర్చి ఇవన్నీ ఉన్నాయని. కాబట్టి అవి అయితే నేనేం తీసుకురాలేదండి. ఓన్లీ నాకు ఈ వారానికి నేను ఏం కూరగాయలు వండుదాము అనుకుంటున్నాను అవి మాత్రమే తీసుకొచ్చాను. అలానే వాటితో పాటు వెజిటేబుల్ జ్యూస్ కోసం క్యారెట్, బీట్రూట్, ఉసిరి, కీర ఇవైతే తీసుకొచ్చానండి. ఎక్కువ తెచ్చేసుకుని కాయగూరలను అవి కుళ్ళిపోయేలా చేసుకుని మళ్ళీ వాటిని పడేయడం అంటే నాకు ఇష్టం ఉండదు. కాబట్టి నాకు ప్రతి వారము కూడా ఎంత అవసరం అవుతాయో అంతే తెచ్చుకుంటానన్నమాట. డ్రై ఫ్రూట్స్ కూడా అంతే. డ్రై ఫ్రూట్స్ కంప్లీట్గా ఇంట్లో అయిపోయింది, ఖాళీ అయిపోయినాయి అని చెప్పేసి అనుకున్నప్పుడు మాత్రమే డ్రై ఫ్రూట్స్ తీసుకొస్తానండి. లేకపోతే తీసుకురాను. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ చాలా కాస్ట్ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వాడతామన్నమాట. నేనైతే ఈ నెలలో బాదము, అలానే పిస్తా, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, వాల్నట్స్ ఈ 5 రకాలు తీసుకొచ్చానమాట. 5 కూడా 5 పావు కేజీలే తీసుకొచ్చానండి. ఎందుకంటే మనం మళ్ళీ కంపల్సరీ వచ్చే వారమో లేదంటే 10 రోజులకో కంపల్సరీ బయటకు వెళ్తాము కూరగాయలు తెచ్చుకోవటానికో, గ్రాసరీస్ తెచ్చుకోవటానికో, ఎక్కడికైనా సరే. ఇప్పుడు ఎలాగా హాలిడేస్ కాబట్టి బయటకు వెళ్తూ ఉంటాము. కాబట్టి వెళ్ళినప్పుడు తెచ్చుకుందాము అనే ఉద్దేశంతో అన్ని పావు కేజీలే తెచ్చానండి. ఎందుకంటే కేజీలు, అర కేజీలు తెచ్చేసుకుని వాటిని అనవసరంగా పాడు చేసుకుని వృధా చేసుకోవడం నాకు ఇష్టమైతే ఉండదండి. ఎప్పటి ఫుడ్డు అప్పుడే తెచ్చుకుంటాము. ఇక ఆల్రెడీ చెప్పాను కదండి, వారానికి 2 రోజులు కంపల్సరీ ఆకుకూరలు అని చెప్పేసి. శనివారం వచ్చేసి నేను తోటకూర ఫ్రై చేస్తున్నాను. అలానే మంగళవారం వచ్చేసి గోంగూర పచ్చడి చేద్దాము అని చెప్పేసి గోంగూర అయితే కడుగుతున్నానండి. ఇలా వారానికి 2 రోజులు కంపల్సరీ ఆకుకూరలు తీసుకోవడం వలన మన ఆడవాళ్ళలో రక్తహీనత అనేది ఉండదండి. ఆకుకూరలు ఎంత మంచిది అనేది నేను ప్రత్యేకించి ఏమీ చెప్పనవసరం లేదండి. చాలామంది ఏంటంటే ప్రతిరోజు కూర వండాలి అని చెప్పేసి అనుకోవటము, మా పిల్లలు అది తినరు, ఇది తినరు అని చెప్పేసి అనుకోవటము ఇలానే జరుగుతూ ఉంటుందండి. అలా ఏమీ కాదండి. పిల్లలు కంపల్సరీ మనం అలవాటు చేస్తే తింటారండి. ఏదైనా సరే మనం అలవాటు చేయడం బట్టే ఉంటుంది. చిన్నప్పటి నుంచి కూడా మనం ప్రతి ఒక్కటి కూడా అలవాటు చేయాలి. కాయగూరలు, ఆకుకూరలు, పాలు, పళ్ళు, పెరుగు ఇలాంటివన్నీ కూడా కంపల్సరీ అలవాటు చేయాలండి. అంతేకాని మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ప్రతిసారి బయట ఫుడ్ అలవాటు చేసేస్తూ ఉన్నామండి. బయటికి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి కొంటూ ఉన్నాము. అది అన్హెల్దీ అని తెలిసే కొంటున్నాము, ఏదో పిల్లలు తింటారు అనే ఉద్దేశంతో. దానివల్ల ఏంటంటే వాళ్ళు బయట ఫుడ్కి ఎడిక్ట్ అయిపోయి ఇంటి ఫుడ్ని అసలు వద్దే వద్దు అని చెప్పేసి అంటూ ఉన్నారనమాట. కాబట్టి ఒక ఇంటి ఇల్లాలుగా, బిడ్డలకి తల్లులుగా మనకంటూ ఒక బాధ్యత ఉంటుంది కదండి. పిల్లల్ని సరిగ్గా చూసుకోవటం కానీ, ఇంట్లో వాళ్ళందరినీ సరిగ్గా చూసుకోవటం కానీ. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇంటి ఫుడ్ని పెట్టడానికే ట్రై చేయండి, పిల్లలకి కానీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి కానీ. ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు, ఎక్కడికైనా టూర్స్, ట్రిప్స్ వెళ్ళినప్పుడు అలాంటప్పుడు బయట ఫుడ్ తెచ్చుకున్న తప్పలేదు. కానీ ప్రతిరోజు కూడా వచ్చినా రాకపోయినా వంట చాలామందికి రాదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారండి. నిజానికి వంట చాలా ఈజీ అండి. ఎందుకంటే పెళ్ళైన కొత్తలో కూడా నాకు వంట వచ్చేది కాదు. పెళ్ళైన 1 ఇయర్ తర్వాత వంట బాగా నేర్చుకున్నాను. అంతకుముందు నాకు సరిగ్గా వంటే వచ్చేది కాదండి. ఇప్పుడు ఏముందండి, చక్కగా యూట్యూబ్ తీస్తే రకరకాల వంటలు, రకరకాల కూరలు, రకరకాల స్నాక్స్ అన్నీ యూట్యూబ్లోనే ఉంటూ ఉన్నాయి. మనం ఒకళ్ళని అడగనవసరం లేదు. ప్రత్యేకించి వంటలకి కోర్స్ ఏమీ చేయనవసరం లేదండి. చక్కగా ప్రతిదీ యూట్యూబ్లో దొరికేస్తుంది. కాబట్టి ఒక మంచి ప్రాపర్ మీల్ ప్లాన్తో మంచిగా ఇంట్లోనే వండుకు తినడానికి ట్రై చేస్తారని ఆశిస్తున్నానండి. మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాం.
అంతవరకు ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.